ఎండనక సలనక ఇంటింటికి తిరిగిర్రు. పబ్లిక్ను ప్రశ్నలు జవాబులు గట్టిగానే అడిగిర్రు. అన్ని తీర్లా రాసుకున్నారు. అదే సర్కారోళ్ళు మొన్న సర్వే చేసిర్రు కదా, గా ముచ్చట గురించి చెప్తున్నా. ఏ కులపోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవళ్ళెవళ్ళకు ఏమేం పథకాలు అందుతున్నాయి అన్నీ తెలుసుకోర్రు. అట్లా ఇక ఆ సర్వేలో ఏం తేలింది, ఆ లెక్కలు ఏంటి అనేది అసెంబ్లీ సాక్షిగా చెప్పిర్రు. చూడుర్రి. ఎన్ని ఇండ్లు తిరిగినాము, ఎన్ని బస్తీలు తిరిగినాము, ఎంతమంది పని చేసిండ్రు, లెక్క ఎంత తేలింది, ఇక బరాబర్ సర్వే చేసినాం చూడర్రి లెక్కలు అని అసెంబ్లీలో సర్కారోళ్ళు చేసిన సమగ్ర ఇంటింటి కులగణన సర్వే గురించి మొత్తం చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ సారు. అంతా కలిపి 50 దినాలు తిప్పలబడి 1,12,00,000 కుటుంబాలను సర్వే చేసిండ్రట. 125 కోట్లు ఖర్చు చేసిండ్రట. ఇక ఏ కులపోళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా అని అంటే బీసీలు 1,64,00,000 మందికి ఎక్కువనే ఉన్నారట. ఎస్సీలు 61,54,000 మందికి ఎక్కువనే ఉన్నారట. ఎస్టీలు 37 లక్షల మందికి ఎక్కువనే ఉన్నారట. ముస్లిం మైనార్టీలు 44 లక్షల మందికి ఎక్కువనే ఉన్నారట. గిట్లా లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయి. ఎవరేం పికర్ చేసే అవసరం లేదన్నట్టు చెప్పుకొచ్చిండు సీఎం సారు. ఇది ఇట్లుంటే లెక్కలన్నీ కిందికి మీదికి ఉన్నాయి. సర్కారు వాళ్ళు ఏం సర్వే చేసిండ్రో ఏమో అన్నట్టు మాట్లాడినరు ఏగస్ పార్టీ వాళ్ళు. దీన్ని తగలబెట్టండి, ఈ నివేదికను తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి అధ్యక్ష? సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,000 ఉన్న బీసీలు ఎట్లా 1,64,00,000 తగ్గినరు, 51% 46% ఎట్లయిందని అడుగుతున్నారు. శంకరన్న కూడా అదే అడిగింది కదా అధ్యక్ష, తప్పేం అడిగిండు? ఇక గీ ముచ్చట్లకు సీఎం సారు మంత్రులు మస్తు గరం అయినరు. వెనకట కారు పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఓ సర్వే చేసిండ్రు, ఆ లెక్కలు ఏమైనాయో ఎవ్వలకు చెప్పలేదు. ఇప్పుడు చెయ్యి పార్టీ వాళ్ళు సర్వే చేసి లెక్కలన్నీ చెప్తుంటే గిట్లా మాట్లాడతారా అన్నట్టు కోపానికి వచ్చిండ్రు. పాత లెక్కలన్నీ తప్పు, ఇప్పుడు చెయ్యి పార్టీ వాళ్ళ సర్వేనే కరెక్ట్ అన్నట్టు మాట్లాడిండు సీఎం సారు. ఇవాళ మేము పకడ్బందీగా చేస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఆయన 9.5 సంవత్సరాలు మంత్రిగా చేసిన ఈయన ప్రభుత్వం మీద నమ్మకం లేదంటే ఇదే ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది, ఇదే ప్రభుత్వం ఈ సభలో డాక్యుమెంట్ పెట్టింది, ఎందుకు చర్చలో పాల్గొంటుంది అధ్యక్ష? అసలు అర్హత ఉందా? ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళను మీరు శిక్షించాలి. ఆ శిక్ష మొట్టమొదట ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళకు మీరు మైక్ ఇవ్వద్దు అధ్యక్ష. సర్వేలో పాల్గొంటేనే మైక్ ఇవ్వండి దయచేసి. ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనలేదో ఈ సభలో మాట్లాడే అర్హత లేదు. ఓ దిక్కు కారు పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు, 2 దిక్కుల నడుమ పంచాది గట్టిగా నడిచింది. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే సర్కారు వాళ్ళు చేసిన సర్వేల మాజీ సీఎం కేసీఆర్ సారు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ ముచ్చట్లేవి చెప్పలేదట. భూముల లెక్కలు చెప్పాల్సి వస్తుందనే మాజీ సీఎం ఇంటోళ్ళు సర్వేల టిక్కులు పెట్టలేదు అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. గిట్లా మాటకు మాట లెక్కకు లెక్క అన్నట్టే నడిచినాయి అసెంబ్లీల సర్వే ముచ్చట్లు. ఇక ఇప్పటి సంది సర్కారోళ్ళు ఏ పథకం పెట్టినా ఏ ఇకమతు చేసినా సర్వేల తేలిన లెక్కల ప్రకారమే ఇస్తారట. ఎవరేమనుకున్నా తగ్గేదేలే అన్నట్టు మాట్లాడిండు సీఎం సారు.